ఇప్పుడు పెద్దలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరు శాంతి ప్రసాద్ గారు లీగల్ ఎక్స్పర్ట్. ఆ మోడల్ చట్టంలో ఏమన్నా ఉందా, ఈ కొత్త చట్టంలో ఏమన్నా ఉందా, జరుగుతున్న ఈ రిఫార్మ్స్ లో భాగంగా, వరల్డ్ వైడ్ గా జరుగుతున్న ఎఫర్ట్స్ లో భాగంగా, ఇండియాలో జరుగుతున్న రిఫార్మ్స్ లో భాగంగా కదా అలాంటి అబద్ధాలతో కూడినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక మంచి వరల్డ్ క్లాస్ లీడర్ మోడీ గారిని కూడా పక్కన పెట్టుకుని ఆయన్ని బొమ్మలో పెట్టి దాని కింద మీరు ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇట్స్ వెరీ సాడ్. ఇట్స్ వెరీ వెరీ సాడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను చేశాను, నా ట్రాక్ ఇది, నా వల్ల మీకు మంచి జరిగింది అనుకుంటే కన్సిడర్ చేయండి, లేదు వేరే వాళ్ళ వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటే ఓటేసుకోండి. ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు, ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు. ఆ కాన్ఫిడెన్సే ఈ స్పీకింగ్ టుడే. ఆయన కాన్ఫిడెన్స్, ఆ వచ్చిన వాళ్ళు, మాకున్న అసెస్మెంట్, మా ఇంటర్నల్ అసెస్మెంట్, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి ఐ థింక్ వీ హ్యావ్ సమ్ నంబర్స్. ఆ నంబర్స్ ని ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు మదించిన తర్వాత డెఫినెట్ గా ఐ థింక్ వీ విల్ డూ బెటర్ దాన్ లాస్ట్ టైం. అది 151, 152, 170 వీ డోంట్ నో. బట్ ఐ థింక్ మన ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అయినాయి, మన ఎఫర్ట్స్ ఈల్డ్ అవుతున్నాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పడంలో, ఆశాభావాన్ని వ్యక్తం చేయడంలో బ్యాక్డ్ బై నంబర్స్ తప్పేమి కాదని నేను అనుకుంటున్నాను. అండ్ విల్ వెయిట్ ఫర్ June 4th. అంటే సాధారణంగా వ్యతిరేకతకు ఉన్నంత మజా అనుకూలతకి ఉండదు అంటారు కదా. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ కదండి. ఇప్పుడు మీరు భయపెట్టి వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారు వాళ్ళు, ఆశ పెట్టేమి కాదు, మంచి చేద్దామనేమి కాదు. ఏ మంచి చేయబోతున్నారో కూడా క్లారిటీ లేదు. మేమేమంటున్నాం, మేము చేశాము, చేసింది కొనసాగితే మంచి అని మేము అనుకుంటున్నాము. ఆ కొనసాగింపుకు మద్దతు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవాళ నాడు నేడు స్కూల్స్ అని ఇంకోటి అని చెప్పేసి స్కూల్స్ ఏదైతే రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారో, మీ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాన్ని కంటిన్యూ చేద్దాం, మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ పిల్లలు బాగుపడతారు, మీ పిల్లలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారని మా క్యాంపెయినింగ్, మా థీమ్ అది కాదా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకంటే బాగా చేస్తారు, స్కూల్స్ ఇంతకంటే బాగుంటాయని జనం అనుకున్నారు అనుకోండి, ప్రాబబ్లీ అదే మీరు అనుకున్నట్టుగా జరగవచ్చు. కానీ అంత కాన్ఫిడెన్స్ ఇచ్చే ఐటమ్స్ కూటమి నోటి నుంచి వచ్చినాయా? కూటమి ప్రపోజ్ చేసిందని చెప్పేసి పార్థసారథి గారును శాంతి ప్రసాద్ గారు అనుకుంటున్నారా? ఇక్కడ తిట్టుకోవటాలు, విమర్శించుకోవటాల్లోనే వాళ్ళ టైం పాస్ చేశారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ లో లాస్ట్ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలో ఐటమ్స్ ఆయన మాట్లాడాడే కానీ మిగతా ఏ విషయాల్ని జనరల్ గా ఆయన ప్రస్తావించలేదు. జనరల్ గా మీటింగ్స్ లో 90% ఆఫ్ ద టైం ఆయన పాజిటివ్ టోన్ లో వాడుకున్నాడు. అది కూటమి మీటింగ్స్ లో అది కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ లీడర్ కూడా నీ అమ్మ మొగుడా ఇంకోట అనే స్థాయికి వచ్చారంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ నెగటివ్ ఇంపాక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ అన్ ఎమోషనల్ పర్సన్. సాయి గారు మీకు తెలుసు, వీళ్ళంతా కొంత నాకు పర్సనల్ గా కూడా తెలిసిన వాళ్ళే కదా. బాబు గారు నాకు బాగానే పర్సనల్ గా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇన్ఫాక్ట్ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన నిబద్ధతకి, ఆయన స్టడీగా ఉంటాడు, తొందరపడ్డు, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోడు అనేది ఆయనకున్న పేరు. మరి వాళ్ళు ఏమవుతుంది, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, ఎందుకు ఇలాంటి భాష మాట్లాడుతున్నారు? ఎవరో ఎమ్మెల్యే మాట్లాడాడు, ఎవరో మండల స్థాయి నాయకుడు మాట్లాడాడంటే యూఆర్ చంద్రబాబు నాయుడు. మీరు అలా కంపేర్ చేసుకోకూడదు కదా. మీరు నరేంద్ర మోడీ గారితో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో మీ క్లాస్ తో మీరు కంపేర్ చేసుకోవాలి. కానీ ఎవరో తిడుతున్నారని మీరు తిట్టేస్తే, ఎవరో ఆడారు కాబట్టి ఆడాలి కాబట్టి మీరు అబద్ధాలు చెప్పేస్తే, మీరు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేస్తే ఐ థింక్ మరి మనం ఇలా చేస్తున్నప్పుడు, ఇందాక డాక్టర్ పార్థసారథి గారు అంటున్నారు జనం డబ్బులు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, అవన్నీ కూడా హిపోక్రిటికల్ టాపిక్స్ అండి. అన్ని పార్టీలు చేస్తున్నాయి.